రాని వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇంటి స్థలం కాక 5 లక్షలు ఇవ్వాలని బుధవారం జరిగే కలెక్టర్ ధర్నాను రాని వాళ్ళందరికీ వెంటనే 5 లక్షలు ఇంటి స్థలం ఇవ్వాలని కలెక్టర్ ఆఫీసు వద్ద బుధవారం జరిగే ధర్నాను రాని వాళ్ళందరికీ ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలని బుధవారం కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాను పాల్గొనాలి. రాని వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు పాల్గొనాలి. రాని వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు రాని వాళ్ళందరూ పాల్గొనాలి. కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు డబల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరికీ తెలియని ఏమనగా బుధవారం 27వ తేదీ రోజున బుధవారం నాడు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ధర్నా కార్యక్రమంలో డ్రాలో డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు, అట్లాగే ఎన్ఏ అంటే డబుల్ బెడ్రూమ్ వచ్చి వాళ్ళకు ఇల్లు ఇవ్వని వాళ్ళు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో మనం ఇళ్ళ గురించి వాళ్ళకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ రావాలని అనేక పోరాటాలు చేసిన సందర్భంలో మరి డ్రాలో రాని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, ఇల్లు కట్టించి 3 లక్షలు ఇస్తామని ప్రకటించి కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే డబుల్ బెడ్రూమ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మళ్ళీ 112 మందికి ఆగిపోవడం జరిగింది. వాళ్ళకి ఎన్ఏ ప్రకటించి మరి వాళ్ళకు తర్వాత శాంతినగర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మరి ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రకంగా గత ప్రభుత్వంలో మరి డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా 3 లక్షలు ఇవ్వకుండా మరి ఆపడం వల్ల ఎన్ఏ వాళ్ళకు కూడా ఆపడం వల్ల పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం మారడం వల్ల వీళ్ళకి పెద్ద ఎత్తున అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరి ప్రభుత్వంలో మళ్ళీ కొత్తగా దరఖాస్తులు తీసుకుంటామని 28 తారీఖు దరఖాస్తులు తీసుకుంటామని తెలియడం జరిగింది. కాబట్టి మరి కొత్తగా దరఖాస్తులు తీసుకుంటే మరి పాత వాళ్ళ పరిస్థితి ఏందని మీ సందర్భం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే సెలెక్ట్ అయి ఉండి 10 ఏళ్ల సంది ఎన్నో ఆశలతో ఎదురుస్తున్న వాళ్ళకు అన్యాయం చేసే పద్ధతి అవుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని కలెక్టర్ గారు తెలియజేసే విధంగా మరి అందరి తరఫున అందరూ కలిసి మరి కలెక్టర్ వద్దకు వెళ్ళి మరి మొదటి ప్రాధాన్యతగా మరి ఏదైతే సెలెక్ట్ అయినరో రాని వాళ్ళందరికీ ఫస్ట్ విడతల మరి వీళ్ళందరికీ ఇవ్వాలని వారికి నిష్పత్రం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్ఏ అయితే రాలో డబుల్ బెడ్రూమ్ సెలెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ జాబితాలో మళ్ళీ పేరు తీసుకుంటే మళ్ళీ అందరు కలిసి గంపగుత్తగా అయితే మరి పాత ఇన్నేళ్ల సంది పోరాటం చేసి ఇన్నేళ్ల సంది సెలెక్ట్ అయ్యి మరి 10 ఏళ్ల సంది మన ఎంతో ఆశతో తీసుకున్న అన్యాయం జరిగే పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి ప్రతి వార్డులో ఉన్నటువంటి మరి డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ వచ్చి కూడా రాకపోయిన వాళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున పాల్గొని దాదాపుగా 900 మందిలో 900 మంది పాల్గొంటేనే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. కాబట్టి మళ్ళీ కొత్త దరఖాస్తులు పెట్టుకొని పరిస్థితి అయితే మళ్ళీ మనకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎవరి మాటలు పట్టుకోకుండా మీరు అన్యాయం కావద్దనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరున డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకు, డబుల్ బెడ్రూమ్ వచ్చి కూడా వాళ్ళకి ఇల్లు రాని వాళ్ళందరూ తెలియజేయడం జరుగుతూ ఉంది.